మంచిర్యాల ఒక మంచి వాతావరణం, మంచి మనసులకు నిలయం ఉన్న ఈ మంచిర్యాల ప్రభుత్వాన్ని కానీ మేము చేసిన పనుల్ని మేమేదో చేసినని మాజీ ఎమ్మెల్సీ అంటున్నమాట. మేమంతా మంచిర్యాల జిల్లా కావాలని అన్నప్పుడు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ బెల్లంపల్లి జిల్లా కావాలని చాలా గట్టిగా కొట్టాడాడు. అంటే మంచిర్యాల వద్దన్నట్టే కదా. అలాంటి వ్యక్తికి ఈ మంచిర్యాల విషయంలో మాట్లాడే హక్కు, నైతిక హక్కు ఉందా అని ఈ సందర్భంలో మనం చేయడం జరుగుతుంది. బెల్లంపల్లి ప్రాజెక్టు ఆనాడు నేను మంజూరు చేయడం జరిగింది. గూడెం లెఫ్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మంజూరు చేయడం జరిగింది. అండర్ బ్రిడ్జు ఆనాడు నేను మంజూరు చేయడం జరిగింది. పవర్ ప్రాజెక్టు ఆనాడు ఎంపీగా ఉన్న వివేక్ గారు, ఆనాడు మంత్రి వినోద్ గారు కేంద్రం నుంచి ప్రయత్నం చేసి తేవడం జరిగింది. ఆయనే మాజీ ఎమ్మెల్సీ ఏమంటారంటే ఇవన్నీ మా ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, వీళ్ళేదో దాన్ని గొప్పలు చెప్పుకుంటారు అంటున్నారు. ఒక విషయం, ఆనాడు ఆ ప్రభుత్వంలో మేమున్నాము, మేము మంజూరు చేసినవి, ఆయనకు సంబంధం లేదు. ఎక్కడ కూడా ఎక్కడ అడుగు పెట్టలేదు. గూడెం లిఫ్ట్ సంబంధం లేదు, ఎల్లంపల్లి సంబంధం లేదు, అండర్ బ్రిడ్జ్ కింద అప్పుడు పోలేదు, పవర్ ప్రాజెక్ట్ సంబంధం లేదు. దాన్ని మాయ అంటే అది దయ్యాలు వేదాలు వలించడం ఉన్నది ఆ మాజీ ఎమ్మెల్సీ మాట కూడా సందర్భం చెప్పడం జరుగుతుంది. మేము శాంక్షన్ చేయించాము, మేము విడుదల చేశాము, ఇలా ప్రయాణికానికి అందుబాటులో ఉండే విధంగా చేశాం. ఇలా అండర్ బ్రిడ్జ్ మేము చేయించాం, 50 లక్షలు అన్నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి మంజూరు చేయడం జరిగింది. ఇంకో 10 లక్షలు మున్సిపాలిటీ పెట్టడం జరిగింది. అండర్ బ్రిడ్జ్తో లాభం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది అయింది, అది కూడా త్వరగా చేసే కార్యక్రమం. అది ఒక రకం. మరొకటి కూడా చెప్పడం జరుగుతుంది, కుటుంబ పాలన అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కదా. తాను ఎవరెవరు తిరుగుతుండండి, తాను ఎమ్మడి వాళ్ళు తిరుగుతుండండి. మరి అదే ఎట్లా అంటే అది కుటుంబ పాలన కదా. అంటే ఒకసారి ఒక ఏళ్ళు చూపిస్తే 4 వేలు మన వైపు చూస్తుంది, అలా అర్థం చేసుకోండి. మరొకటి కూడా మనం చేయడం జరుగుతుంది. ఈరోజు మంచిర్యాలలో మేము భూ కబ్జాలు కానీ మేము వ్యతిరేకం. ఆయన భూ కబ్జాలతో ఒక దేవుడు లాంటి వాడే. నేను ఇలా చెప్తున్నాను, ఈ మంచిర్యాల పోలీసులు తెలుసుకోండి, ఈవెన్ లిటిగేషన్ భూములు కొన్నా కూడా నేను కేసులు పెట్టిస్తాను. కానీ పోలీస్ పద్ధతిలో కేసులు పెట్టే పద్ధతి లేనప్పటికీ నేను ప్రత్యేకంగా దృష్టి సాధించి, ఒకవేళ మనం పెట్టకపోతే అది సమస్య పెద్దగా అయితే కొట్లాడితే మన ప్రాబ్లం నిలబడితే మొదలే అలాంటి మీద కేసులు పెడితే అసలు జరగాయని ఇలా పోలీస్ స్టేషన్ తెలుసుకోండి, నేను కేసులు పెట్టిస్తాను. 4 మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారంటే ఇలా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. మరొకటి చెప్పడం జరుగుతుంది, ఇలా మంచాల విషయాలు మేము చూసుకుంటున్నాం, కానీ మేము ఎవరికి మోసం చేస్తలేము. ఎవరు మోసం చేస్తున్నారండి? దేశానికి విజయ మాల్యా ఏ రకంగా దేశాన్ని మోసం చేసిండో ఇలా మాజీ ఎమ్మెల్సీ కూడా ఆ రకంగా ఎంతమంది చేసిండో, ఎంతమంది చెప్పులు తిరుగుతున్నారో ఒక్కసారి మొదలు వాళ్ళకి సేవ చేయాలండి. వాళ్ళు క్లియర్ చేయ మొదలు, అది నేర్చుకోండి. నేనున్నా ఇక్కడ ఇలా నాది వైట్ పేపర్. ఒక్క మనిషి అయినా ఎవరైనా దివాకరావు ఒక మోసం చేసిందో ఒక 10 రూపాయలు ఎగబెట్టిన చెప్పగలుగుతారండి? అందుకే ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. మా పని అంతా ప్రజలకు సేవ చేయడానికి తప్ప మరొక ఆలోచన లేదని సంగతి కూడా చెప్పడం జరుగుతుంది.